హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ఫోర్త్ లెసన్ అండి. అసామాన్యులు. అసామాన్యులు శ్రమ సౌందర్యం అండి. వ్యాసం అనేది ప్రక్రియ అండి. ఓకేనా, వ్యాసం అనేది ప్రక్రియ అండి. వృత్తుల పట్ల ఇక్కడ ఉంది కదండి, సా అంటే వ్యాసం అని గుర్తుంచుకోండి. వృత్తుల పట్ల శ్రమ, గౌరవం, విలువలను పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. అన్నమయములైనవన్నీ జీవములు, కూడలేక జీవకోటి లేదు. ఎవరన్నారండి? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అండి. ఆహార నియమాలను గురించి తెలిపిన వారు ఆది మానవులండి. ఆది మానవులు లేదా ఆదివాసులు. వనమూలికతో చేసే వైద్యమే ఆయుర్వేదం. బంకమట్టి, మెత్తటి మట్టి, బూడిద లేదా రంపపు పొట్టు, సన్న ఇసుక కలిపి చక్రాన్ని తయారు చేస్తారు. ఇది ఇంకా సోషల్లో కూడా మనకి యూజ్ అవుతుందండి. సైన్స్ అండ్ సోషల్లో కూడా. ఫస్ట్ బంకమట్టి అండి, లేకపోతే మెత్తటి మట్టి అండి, బూడిద లేదా రంపపు పొట్టు, సన్నని ఇసుక, వీటితో కలిపి మనం చక్రాన్ని తయారు చేస్తామండి. బంగారం, స్వర్ణకారులు అండి. నాగలి కర్రును ఇనుముతో చేస్తారు. నాగలి కర్రు ఉంటుంది కదండి, దాన్ని ఇనుముతో చేస్తారు. దీని ద్వారా భూమిని దున్నుతారు. దువ్వోడ అంటే దూగడ. ఓకేనండి, దూగడ. వడ్రంగులను దారు శిల్పులు అంటారు. వడ్రంగులు ఎవరైతే ఉన్నారో అండి, వారిని ఏమంటాం? దారు శిల్పులు అంటాం. అంటే కట్టె పని చేసేవాళ్ళని. రజకులు చాకలి వాళ్ళండి. భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఏమని నినాదం ఇచ్చాడండి? జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చాడు. శ్రమ పైన అభివృద్ధి ఆధారపడి ఉంటుందండి. శ్రమ అనేది పునాది అండి, అభివృద్ధి అనేది భవనం అండి. లక్క గాజులు హైదరాబాద్కి ప్రసిద్ధి చెందింది. వెండి నగీషి కళ. ఓకేనండి, కరీంనగర్. ఇక్కడ ఉంది కదండి, నగీషిలో ఇక్కడ గీ ఉందండి, ఇక్కడ కళాల కా ఉంది, కరీంనగర్. చెక్క కొయ్య బొమ్మలు నిర్మలు. లోహపు పని పెంబర్తి. ఓకేనండి, పెంబర్తి జనగామ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఇందులో ఉన్నటువంటి వ్యాకరణాంశం అండి, సంక్లిష్ట వాక్యం. అంటే విమల వంట చేస్తూ పాటలు వింటుంది. రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఇది సంక్లిష్ట వాక్యం. కర్త అనేది పునరుక్తం అనేది కాదు అండి. విమల రెండు పనులను చేస్తుంది. సంయుక్త వాక్యం. కావున, కానీ, మరియు, అందువల్ల అనే పదాలు ఉండి కలుపుతూ ఉన్నటువంటి వాక్యాన్ని ఏమంటామండి? సంయుక్త వాక్యం. ఉదాహరణ, అతనికి కనిపించదు కావున చదవలేడు. నైపుణ్యానికి సహాయపడేవి నిరంతరం శ్రమ, సాధన అండి. ఎక్కడుంది? ఋగ్వేదంలో మనం ఈ కొటేషన్ని చూడగలుగుతామండి.